హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవితా కుకింగ్ ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి బీట్రూట్ కర్రీ అండి. అది కూడా చాలా ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎవరైనా బీట్రూట్ని ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. బీట్రూట్ తినడం వల్ల బ్లడ్ ఇంప్రూవ్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుందండి. అది తెలిసి కూడా చాలా మంది ఇష్టపడరు. మనం చేసే తీరును బట్టే టేస్ట్ అనేది ఉంటుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, తప్పకుండా అందరూ ఇష్టపడి తింటారు. ఇలా బీట్రూట్ కర్రీని చేసుకుంటే రైస్లో కైనా సరే, చపాతీ, పుల్కా, దేంట్లోకైనా తినచ్చండి. చాలా సింపుల్గా ఈజీగా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మరి ఇక లేట్ చేయకుండా బీట్రూట్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా 2 టేబుల్ స్పూన్ల శనగపప్పును తీసుకొని 2 సార్లు బాగా వాష్ చేసి 15 నిమిషాల పాటు నానబెట్టుకోండి, పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కుక్కర్ని ఉంచి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాల్ని వేసుకోండి. 2 మిరపకాయలని వేసుకోండి. ఇందులోకి పచ్చి కరివేపాకును 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. 15 నిమిషాల పాటు నానబెట్టుకున్న శనగపప్పును వేసుకోండి. నీళ్ళని వంచేసి వేసుకోండి. శనగపప్పును వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని 1 కప్పు దాకా వేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి బీట్రూట్ ముక్కల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 250 గ్రాముల బీట్రూట్ని తీసుకున్నానండి. పైనుండే తొక్కును మొత్తం తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని మొత్తం వేసేసుకోండి. మీరు బీట్రూట్ని మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఇలా బీట్రూట్ ముక్కల్ని వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ బీట్రూట్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా బీట్రూట్ ముక్కల్ని కూడా ఆయిల్లో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా రుచిగా వస్తుందండి. అంతేకాదు బీట్రూట్ స్మెల్ అనేది ఇష్టపడని వారు కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మనకు ఆ స్మెల్ అనేది కూడా తగ్గుతుందండి. ఇలా ఆయిల్లో 2 నిమిషాల పాటు బీట్రూట్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోండి. మీ రుచికి సరిపడంత కారం వేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడిని కూడా వేసుకోండి. మిరియాల పొడి వచ్చేసి ఆప్షన్ అండి, మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. మిరియాల పొడిని వేసుకోవడం వల్ల రుచి కూడా చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ చలికాలంలో వేసుకుంటే మరీ మంచిదండి. అలాగే రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకోండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. పచ్చి కొబ్బరి తురుమును కూడా 1/2 కప్పు దాకా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు దాకా నీళ్ళను వేసుకోండి. నీళ్ళు అనేవి ఎక్కువగా వేసుకోకండి. కర్రీ అనేది చాలా లూజ్గా అయిపోతుంది కాబట్టి కర్రీకి సరిపడంత 1/2 కప్పు దాకా నీళ్ళను వేసుకుంటే సరిపోతుంది. నీళ్ళను వేసుకున్న తర్వాత బాగా కలపండి. ఉప్పు ఇంకా కారం బాగా కలిసేటట్టు ఇలా బాగా కలపండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి 2 విజిల్స్ వేపించండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 విజిల్స్ వేపించండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకొని పూర్తిగా చల్లారేంత వరకు చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత పైన కుక్కర్ మూతను తీసేసి ఇలా బాగా 2 సార్లు బాగా కలపండి. చూడండి ఎంత చక్కగా ఉడికిందో కదా. అస్సలు వాటర్ అనేది లేకోకుండా ఎంత చక్కగా కర్రీ ప్రిపేర్ అయింది కదండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన బీట్రూట్ కర్రీ రెడీ అండి. రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లో అయినా సరే చాలా రుచిగా ఉంటుంది. బీట్రూట్ అనేది హెల్త్కి చాలా మంచిదండి. ఇలా పోషకాలు అనేవి బయటికి వెళ్లకుండా ఇలా బీట్రూట్ కర్రీని చేసుకొని తినండి. రైస్లో కూడా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.